ఆ రోజు పవర్లో ఉన్నది వాళ్ళే కదా. ఆ రోజు పెదనాన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజు 3 నెలల పాటు విచారణ సంస్థ సిట్ అయినా మరొకటైనా వాళ్ళ చేతిలోనే ఉండింది. నిజంగా అట్లా ఏదున్నా కూడా వాళ్ళు తేల్చిండాలి కదా. ఇంకోటి హార్ట్ అటాక్ థియరీ గురించి ఇందాక ఒక అంశం మీకు చెప్పా. ఏ రకంగా కొంతమంది విట్నెస్లతో వాళ్ళ ఇంట్లో వాళ్ళతో వాళ్ళ దగ్గర వాళ్ళతో ఏ రకంగా ట్యూటర్ చేసి ట్రైన్ చేసి అవినాష్ రెడ్డి పేరు చెప్పండి, గుండెపోటు అని చెప్పాడని చెప్పండి అని. మీకు ముఖ్యంగా హార్ట్ అటాక్ అనే థియరీ పెదనాన్న చనిపోయిన మరుసటి రోజు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆ గవర్నమెంట్ వీళ్ళకి బాగా ఇష్టమైన గవర్నమెంట్ కదా. మా అక్క గారికి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అంటే చాలా ఇష్టం. ఆయన ప్రభుత్వంలో మార్చి 16, 2019 ఆ రోజు సిట్ పిలిచింది సుంతక్కను. సిట్ పిలిచి ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. సుంతక్క దగ్గర చేసింది, రాజశేఖర్ గారి దగ్గర చేసింది, సౌభాగ్యమ్మ గారి దగ్గర కూడా చేసింది అనుకుంటా. బట్ సుంతక్క రాజశేఖర్ గారి దగ్గర అయితే చేసింది. ఆ సిట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మీకు గ్రూప్లో షేర్ చేస్తా. ఆ రోజు చాలా స్పష్టంగా సునీతక్క అది గుండెపోటు అని చెప్పి తాను అనుకున్నానని చెప్పి కృష్ణారెడ్డి ఫోన్ చేసిన తర్వాత బాత్రూంలో ఇట్లా చనిపోయినాడు రక్తం ఉందని చెప్పిన తర్వాత ఆ లెటర్ కూడా డెత్ నోట్ వాట్సాప్ పెట్టిన తర్వాత అయినప్పటికీ కూడా నేను గుండెపోటనే అనుకున్నానని చెప్పి సుంతక్క చెప్తుంది. గుండెపోటనే అనుకున్నా, ఎందుకంటే మా నాన్నకు ఒక 1-2 ఇయర్స్ బ్యాకే స్టంట్ వేశారు. ఆ స్టంట్ వేసిన తర్వాత ఇంకా ఫర్దర్ బ్లాకేజెస్ ఉన్నాయి. ఆ కారణం చేత గుండెపోటు వచ్చి బాత్రూంలో పడిపోయి చనిపోయినాడేమో అని చెప్పి గుండెపోటు థియరీ సృష్టించిందే సునీతక్క. దానికి అది నేను విమర్శించడం లేదు. మార్చి 16, 2019 సునీతక్క సిట్ ముందు ఇచ్చిన స్టేట్మెంట్ ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. గుండెపోటు థియరీ అనేది పుట్టించిందే సునీతక్క భర్త రాజశేఖర్ అండ్ సునీతక్క వాళ్ళ బ్రదర్ ఇన్లా అంటే వివేకానంద రెడ్డి గారి బ్రదర్ ఇన్లా నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి, ఎవరైతే నాకు ఫోన్ చేసి క్రైమ్ సీన్కు పొమ్మని చెప్పారో ఆయన. ఇదే విషయాన్ని నేను చెప్పడమే కాదు, ఆదినారాయణ రెడ్డి ఉన్నాడు. ఆదినారాయణ రెడ్డి అని బాగా పేరు మోసిన ఒక బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ ఆదినారాయణ రెడ్డి అనే వ్యక్తి క్లియర్గా విచారణకు పిలిచినప్పుడు స్పష్టంగా సిట్ ముందు చెప్తాడు,